శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ సప్తచత్వారింశోధ్యాయ. శివుడు శుక్రుని మృంగివేయుట. వ్యాసౌవాచ. తస్మిన్ మహతి సంగ్రామే దారుణే లోమర్షణే శుక్రో దైత్య పతిర్విద్వాన్ భక్షిత త్రిపురారిణ ఇది శృతం సమాసాన్మే తత్పునర్బ్రూహి విస్తరాత కిం చకార మహాయోగి జఠరస్థః పినాకినః న దదాహ కదం శంభో శుక్రం తం జఠరానలః కల్పాంత దహనః కాలో దీప్త తేజాశ్చ భార్గవః వినిష్క్రాంతః కథం ధీమాచ్యంబో జఠర పంజరాత్ కథం ఆరాధయామాస కియత్కాలం స భార్గవః. వ్యాసుడిట్లు పలికెను. రోమాంచమును కలిగించు ఆ భయంకరమైన మహాసంగ్రామములో దైత్యుల గురువైన జ్ఞానిశ్రేష్ఠుడు శుక్రాచార్యుడు త్రిపురారి అయిన శివుడిచే మింగబడినని సంక్షేపముగా నేను వినియున్నాను. అది మరలా నాకు విపులముగా వివరించి చెప్పుము. పినాకధారి అయిన శివుని ఉదరములోనున్నప్పుడు ఆ మహాయోగి శుక్రుడు ఏమి చేసెను? ప్రళయకాల అగ్నివలే దహించు శంభుని జఠరాగ్ని ప్రకాశమాన తేజస్సు గల భార్గవుడైన శుక్రుని ఎందుకు దహింపలేకపోయెను? బుద్ధిశాలి అయిన ఆ భార్గవుడు శంభుని ఉదరరూప పంజరము నుండి ఎట్లు బయటకు వచ్చెను? అతడు ఎంతకాలము శంభుని ఆరాధించెను? వివరముగా చెప్పుము. అధచ లబ్ధవాన్ విద్యాం తాం మృత్యు శమనీం పరాం కాసా విద్యా పరాతాత యథా మృత్యుర్హి వార్యతే లే బేంధకో గాణపత్యం కథం శూలాద్వినిర్గతః దేవదేవస్య వై శంభుర్మునేర్లీలా విహారిణః ఏతత్సర్వమశేషేణ మహాధీమన్ కృపాం కురు శివలీలామృతం తాత శృణ్వత కథయస్వమే ఇతి తస్య వచశ్రుత్వా వ్యాసస్వామిత తేజసః సనత్కుమార ప్రోవాచ స్మృత్వా శివ పదాంబుజం. ఓ తాత, మరణమును నివారించు ఆ పరమమైన మృత సంజీవని విద్యను అతడు ఎట్లు పొందెను? మరణము ఎట్లు జయింపబడునో చెప్పుము. ఆ పరావిద్య ఏమిటో వివరింపుము. అంధకుడు ఎట్లు గణపత్య పదవిని పొందెను? దేవదేవుడైన మునులకు లీలావిహారములను చేయు శంభుని శూలము నుండి అతడు ఎట్లు బయటపడెను? ఓ మహాబుద్ధిశాలి, ఈ సమస్త విషయములను ఏమీయూ మిగలకుండా పూర్తిగా నాకు వివరించుము. తాత, శివలీలామృతమును వినుచున్న నాకు దయచేసి కథనము చేయము. అపార తేజస్సు గల వ్యాసుని ఈ వాక్యములను విన్న సనత్కుమారుడు శివుని పాదపద్మములను స్మరించుకొని ఈ విధముగా పలికెను. సనత్కుమారౌ వాచ. శృణువ్యాస మహాబుద్ధే శివలీలామృతం పరం ధన్యస్త్వం శైవ ముఖ్యోసి మమానందకరస్వతః ప్రవర్తమానే సమరే శంకరా అంధకయోస్తయోః అనిర్భేద్య పవివ్యూహ గిరివ్యూహాధినాథయోః పురాజయో బభూవాపి దైత్యానాం బలశాలినాం శివప్రభావాధ భవత్ప్రవధానాం మునే జయః తచ్చుత్వాసీద్విషన్నో హి మహాదైత్యోంధకాసురః కథం స్యాన్మే జయ ఇతి విచారణ పరోభవత్. సనత్కుమారిట్లు పలికెను. ఓ మహాబుద్ధిశాలి అయిన వ్యాసముని, పరమ పవిత్రమైన శివలీలామృతమును వినుము. నీవు ధన్యుడవు, శైవులలో శ్రేష్ఠుడవు, స్వభావతః నాకు ఆనందమును కలిగించువాడవు. శంకరుడు మరియు అంధకాసుడు యుద్ధము చేయుచుండగా వారి సైన్య వ్యవస్థలు పర్వతముల వలె దృఢముగా ఉండి ఎవరికినీ ఛేదింపలేనివిగా నిలిచెను. మొదట బలవంతులైన దైత్యులకు విజయము కలిగెను. అయితే తరువాత శివుని ప్రభావము చేత ప్రమథగణములకు విజయము సంభవించెను. ఓ ముని, ఆ వార్త విని మహాదైత్యుడైన అంధకాసుడు చాలా విచారమునొందెను. నాకు విజయము ఎట్లు కలుగును అని ఆలోచనలో నిమగ్నుడై ఉండెను. అపసృత్య తతో యుద్ధాంధకః పరబుద్ధిమాన్ ధృతమభ్యగమద్వీర ఏకల శుక్ర సన్నిధం ప్రణమ్య స్వగురుం కావ్యమవరుహ్య రథాచ్చ సహ బభాషేదం విచార్యాధ సాంజలిర్నీతి విత్తమః. అనంతరం పరమబుద్ధిశాలి అయిన అంధకుడు యుద్ధభూమి నుండి తొలగి ఒంటరిగా త్వరితగతిన వీరుడైన శుక్రాచార్యుని సమీపమునకు వెళ్ళెను. తరువాత రథము నుండి దిగివచ్చి తన గురువైన కావ్యుడైన శుక్రాచార్యునికి నమస్కరించెను. అప్పుడు నీతిశాస్త్రజ్ఞులలో శ్రేష్ఠుడైన అతడు చేతులు జోడించి ఆలోచనాపూర్వకముగా ఈ విధముగా పలికెను. అంధకౌ వాచ. భగవాంస్త్వాముపాశ్రిత్య గురోర్భావం వహామహే పరాజిత భవామోనో సర్వదా జయశాలినః త్వత్ప్రభావాత్ సదా దేవాన్ సమస్తానా సుగాన్వయం మన్యామహే హరోషేంద్ర ముఖానపి కర్తృణాన్ అస్మత్తో బిభ్యతి సురాస్తదా భవదనుగ్రహాత్ గజా ఇవ హరిభ్యశ్చ తారేక్ష్యభ్య ఇవ పన్నగాః
అనిర్భేద్యం పవివ్యూహం వివిశుర్ధైత్య దానవాహ ప్రమదానీకమఖిలం విధూయ త్వదనుగ్రహాత్. అంధకుడిట్లు పలికెను, ఓ భగవాన్ గురుదేవ, మేము మిమ్ములను ఆశ్రయించి శిష్యభావముతో జీవించుచున్నాము. మీ అనుగ్రహము చేత మేము ఎప్పుడునూ జయశీలమై ఉండి పరాజయమును పొందము. మీ ప్రభావము చేత మేము హరుడు, ఇంద్రుడు మొదలైన సమస్త దేవతలను వారి అనుచరులతో కూడా తృణముల వలె అల్పులని భావించుచున్నాము. మీ అనుగ్రహము వలన దేవతలు మాకు భయపడుచున్నారు. సింహములకు ఏనుగులు భయపడినట్లును, గరుత్మంతునికి సర్పములు భయపడినట్లును వారు మాకు భయపడుదురు. మీ కృపచేత దైత్య దానవులు ఛేదింపలేని సైన్య వ్యవస్థలో ప్రవేశించి సమస్త ప్రమథగణ సేనను చెల్లాచెదురుగా చేసిరి. వయం త్వచ్చరణా భూత్వా సదాగా ఇవ నిశ్చలాః స్థిత్వా చరామో నిస్సంకమాజావభిః భార్గవ రక్ష రక్షాభితో విప్ర ప్రవ్రజ్య శరణాగతాన్ అసురాం శత్రుభిర్వీరైరర్దితాంశ్చ మృతానపి ప్రమథైర్భీమ విక్రాంతైః క్రాంతాన్ మృత్యు ప్రమాదిభిః సూదితాన్ పతితాన్ పశ్య హుండాదీన్ మద్గణాన్వరాన్ యః పీత్వా కనధూమం వై సహస్రం శరదాంపురా త్వయా ప్రాప్తా వరావిద్యా తస్యాః కాలోయమాగతః అద్య విద్యాఫలం తత్తే సర్వే పశ్యంతు భార్గవ ప్రమదా అసురాన్ సర్వాన్ కృపయా జీవయిష్యతః. ఓ భార్గవ, మేము నీ శరణాగతులమై గోవుల వలె నిశ్చింతగా స్థిరచిత్తులతో ఎల్లప్పుడూ సంచరించుచున్నాము. యుద్ధములో కూడా భయము లేకుండా నిలుచున్నాము. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, రక్షించుము రక్షించుము అని నీ శరణు పొందిన అసురులను శత్రువులైన వీరులు బాధించి చంపిన వారిని కాపాడుము. భయంకర పరాక్రమము గల మరణమునకే భయంకరులైన శత్రువులచే సంహరింపబడి నేలపై పడి ఉన్న హుండు మొదలైన నా శ్రేష్ఠ గణములను చూడుము. పూర్వము 1000 సంవత్సరములు కణధూమమును సేవించి నీవు పొందిన ఆ వరప్రదమైన విద్యను వినియోగించుటకు ఇదే సమయము వచ్చినది. ఓ భార్గవ, నేడు ఆ విద్య యొక్క ఫలితమును అందరూ చూచునట్లు చేయుము. ప్రమథ గణములు సంహరించిన ఈ అసురులందరినీ నీ కృపచేత తిరిగి జీవింపజేయుము. సనత్కుమార వాచ ఇత్తమంధక వాక్యం స శ్రుత్వా ధీరో హి భార్గవ తదా విచారయామాస దూయమానేన చేతస కిం కర్తవ్యం మయాద్యాపి క్షేమమ్యే స్యాత్ కథం విత్వితి సన్నిపాత విధిర్జీవ సర్వధానుచితో మమ విధేయం శంకరాత్ ప్రాప్త తద్గుణాన్ ప్రతియోజయే తద్రణే మర్దితాన్ వీరః ప్రమదైః శంకరానుగైః శరణాగత ధర్మోధ ప్రవరః సర్వతో హృదా విచార్య శుక్రేణ ధియా తద్వాణి స్వీకృతా తదా కించిత్ స్మితం తదా కృత్వా సో బ్రవీద్ దానవాధిపం భార్గవ శివపాదాబ్జం సప్పాస్వస్తేన చేతస. సనత్కుమారుడిట్లు పలికెను, అంధకుని ఈ మాటలను విన్న ధీరుడైన భార్గవుడు అనగా శుక్రాచార్యుడు మనస్సులో దుఃఖముతో ఆలోచన చేయసాగెను. ఇప్పుడు నేనేమి చేయవలెను? నాకు క్షేమము ఎట్లు కలుగును? ఈ పరిస్థితిలో మృతులను జీవింపజేయ విధానము నాకు అన్ని విధముల అనుచితముగా తోచుచున్నది అని తలంచెను. శంకరుని అనుగ్రహము చేతనే నాకు లభించిన ఈ విద్యను ఆయన గణములచే యుద్ధములో సంహరింపబడిన వీరులపై ప్రయోగించవలెనా అని విచారించెను. అయితే శరణాగతులను రక్షించుటయే సర్వోత్తమ ధర్మమని హృదయపూర్వకముగా ఆలోచించిన శుక్రాచార్యుడు చివరకు ఆ మాటను అంగీకరించెను. అప్పుడు కొంత చిరునవ్వు చిందించి శివపాద పద్మములను మనస్సులో స్మరించెను. ప్రశాంత చిత్తుడై భార్గవుడు దానవరాజైన అంధకునితో ఈ విధముగా పలికెను. శుక్రవాచ యత్వయా భాషితం తాత తత్సర్వం తథ్యమేవ హి ఏతద్విద్యోపార్జనం హి దానవార్థం కృతం మయా దుస్సహం కణధూమం వై పీత్వా వర్షసహస్రకం విద్యేయమీశ్వరాత్ ప్రాప్త బంధూనాం సుఖదా సదా ప్రమథైర్మధితాం దైత్యాన్ రణేనాం విద్యయానయా ఉత్తాపయిష్యే మ్లానాని శస్యాని జలబుగ్ధ్యదా నిర్వ్రణాన్నిరుజః స్వస్థాను సేప్వేవ పునరుత్థితాన్ ముహూర్తేస్మింశ ద్రష్టాసి దైత్యాంస్తానుత్థితాన్ నిజాన్. శుక్రుడిట్లు పలికెను, ఓ తాత, నీవు చెప్పిన మాటలన్నీ యథార్థములే. ఈ విద్యను నేను దానవుల మేలు కోసమే సంపాదించి తిని సహించుటకు కష్టమైన కణధూమమును 1000 సంవత్సరములు సేవించి ఈ విద్యను ఈశ్వరుని నుండి పొంది తిని. ఇది ఎల్లప్పుడూ మన బంధువులకు సుఖమును కలిగించున్నది. ఈ విద్య చేత యుద్ధములో ప్రమథగణములచే సంహరింపబడిన దైత్యులను నేను తిరిగి లేపుదును. ఎండిపోయిన పంటలను వర్షము మళ్ళీ చిగురింపజేసినట్లుగా వారిని పునరుజ్జీవింపజేయుదును. గాయములు లేకుండా, వ్యాధి లేకుండా
విశ్రాంతి తీసుకుని నిద్ర నుండి లేచిన వారి వలె వారిని చేయుదును. ఈ ముహూర్తములోనే నీ దైత్యులు తిరిగి లేచినట్లు నీవు చూచెదవు. సనత్కుమార వాచ ఇత్యుక్త్వా శోధకం శుక్రో యత్కవిః ఏకైకం దైత్యముద్దిశ్య స్మృత్వా విద్యేసమాదరాత్. విద్యావర్తన మాత్రేణ తే సర్వే దైత్యదానవాః ఉత్తస్తుర్యుగ పద్వీరా సుప్తా ఇవ ధృతాయుధాః సదాభ్యస్తా యథా వేదాః సమరే వా యథాంబుదా శ్రద్ధయార్థాస్తదా దత్త బ్రాహ్మణేభ్యో యథాపది ఉజ్జీవితాంస్తు తాం దృష్ట్వా హుండాదీంశ్చ మహాసురాన్ వినేదురసురాः సర్వే జలపూర్ణా ఇవాంబుదాః. సనత్కుమారుడిట్లు పలికెను అని ఆ విధంగా చెప్పి కవిశ్రేష్ఠుడైన శుక్రాచార్యుడు ఆ విద్యను జపించుచు పవిత్ర జలములను అభిమంత్రించెను. ప్రతి దైత్యుని ఉద్దేశించి విద్యాధిపతి అయిన ఈశ్వరుని భక్తితో స్మరించుచు ఆ విద్యను ప్రయోగించెను. ఆ విద్యను జపించినంత మాత్రముననే ఆ దైత్య దానవులందరూ ఒకేసారి లేచిరి. వారు నిద్ర నుండి మేల్కొన్న వీరుల వలె ఆయుధములను ధరించి నిలిచిరి. ఎల్లప్పుడూ అభ్యసింపబడిన వేదములు యథావిధిగా వెలుగొందినట్లుగా, యుద్ధకాలమున మేఘములు వర్షించినట్లుగా, ఆపద కాలంలో బ్రాహ్మణులకు శ్రద్ధతో ఇచ్చిన దానములు ఫలించినట్లుగా వారు పునర్జీవమును పొందిరి. హుండు మొదలైన మహాసురులు తిరిగి జీవించుటను చూచి అసురులందరూ జలముతో నిండిన మేఘములు గర్జించినట్లుగా ఘోర నాదములు చేసిరి. రణోద్యతా పునశ్చాసన గర్జంతో వికటాన్ రవాన్ ప్రమదై సహ నిర్భీత మహాబల పరాక్రమాః శుక్రేణో జీవితాం దృష్ట్వా ప్రమదా దైత్యదానవాన్ విశిష్మిరే తతస్సర్వే నంద్యాద్యా యుద్ధ దుర్ముదాః విజ్ఞాప్యమేవం కర్మైతద్దేవేశే శంకరేఖిలం విచార్య బుద్ధిమంతశ్చ ఏవం తే అన్యోన్యమబ్రువన్ ఆశ్చర్యరూపే ప్రమదేశ్వరాణం తస్మింస్తథా వర్తతి యుద్ధయజ్ఞే అమర్షితో భార్గవ కర్మ దృష్ట్వా శిలాదపుత్రో అభ్యగమన్ మహేశం. మహాబల పరాక్రమములు గల ఆ దైత్య దానవులు మళ్ళీ యుద్ధమునకు సిద్ధమై భయంకరమైన గర్జనలు చేయుచు నిర్భయముగా ప్రమథ గణములతో యుద్ధము చేయసాగిరి. శుక్రాచార్యునిచే పునర్జీవింపబడిన ఆ దైత్య దానవులను చూచి యుద్ధోత్సాహంతో నిండిన నంది మొదలైన ప్రమథ గణాధిపతులు అందరూ అత్యంత ఆశ్చర్యమును పొందిరి. ఈ సమస్త కార్యమును దేవేశుడైన శంకరునికి తెలియజేయవలెను అని బుద్ధిశాలులైన వారు పరస్పరము ఆలోచించి ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అలా ప్రమథ గణాధిపతులలో ఆశ్చర్యభరిత స్థితి నెలకొని యుద్ధరూప యజ్ఞము జరుగుచుండగా భార్గవుడైన శుక్రుని కార్యమును చూచి అమర్షముందిన శిలాదముని కుమారుడైన నంది మహేశ్వరుని సమీపమునకు వెళ్ళెను. నందీశ్వరు వాచ జయేతి చోక్త్వా జయయోని ముగ్రమువాచ నంది కనకావదాతం గణేశ్వరాణం రణకర్మదేవ దేవైశ్చ సేంద్రైరపి దుష్కరం సత్ తద్భార్గవేనాద్య కృతం వృధా న సంజీవతాంస్తాన్ హి మృతాన్ విపక్షాన్ ఆవర్చ్య విద్యా మృతజీవదాత్రి మేకేకముద్దిశ్య సహేలమీసా హుండాదిక కుంభజంభ విపా కపాకాది మహాసురేంద్రాః యమాలయాదజ్య పునర్నివృత్త విద్రావయంతః ప్రమదాంశ్చరంతి యది హ్యసౌ దైత్యవరాన్నిరస్తాన్ సంజీవయేదత్ర పునఃపునస్తాన్ జయః కుతో నో భవితా మహేశ గణేశ్వరాణం కుత ఏవ శాంతిః ఇత్యేవ ముక్తః ప్రమదేశ్వరేణ స నందినా వై ప్రమదేశ్వరే సహ ఉవాచ దేవః ప్రహసంస్తదానీం తం నందినం సర్వగణేశరాజం. నందీశ్వరుడిట్లు పలికెను, జయము కలుగుగాక అని పలికి విజయమునకు మూలమైన ఉగ్రస్వరూపుడైన బంగారు వర్ణము వలె ప్రకాశించుచున్న దేవదేవుడిని నంది ఈ విధముగా సంబోధించెను. ఓ దేవా, గణేశ్వరుల యుద్ధకార్యము ఇంద్రుడు మొదలైన దేవతలకైనను చేయుటకు కష్టసాధ్యమైనది. అటువంటి మా ప్రయత్నమును నేడు భార్గవుడైన శుక్రాచార్యుడు వృధా చేసెను. ఓ ఈశ్వర, అతడు మృతులను జీవింపజేయి విద్యను జపించి ఒక్కొక్క శత్రువును ఉద్దేశించి సులభముగా వారిని తిరిగి జీవింపజేయుచున్నాడు. హుండు, హుండాసురుడు, కుంభుడు, జంబుడు, విపాకుడు, పాకుడు మొదలైన మహాసురేంద్రులు నేడు యమలోకం నుండి తిరిగి వచ్చి ప్రమద గణములను చెదరగొట్టుచు సంచరించుచున్నారు. ఈ దైత్య శ్రేష్ఠులు సంహరింపబడిన ప్రతిసారి అతడు వారిని మళ్ళీ మళ్ళీ జీవింపజేయుచుండినచో ఓ మహేశ్వర, మాకు విజయము ఎట్లు లభించును? గణేశ్వరులకు శాంతి ఎక్కడ నుండి కలుగును? ఈ విధముగా ప్రమదేశ్వరుడైన నందిచే పలుకబడినప్పుడు ప్రమదేశ్వరేశ్వరుడైన దేవదేవుడు చిరునవ్వుతో సమస్త గణాధిపతుల రాజైన నందిని చూచి ఈ విధముగా పలికెను. శివౌవాచ నందిన్ ప్రయాహి త్వరితోతి మాత్రం ద్విజేంద్రవర్యం దితినందనానాం మధ్యాత్ సముద్రుచ్చ తథా నయాసుస్యేనో యథాలావక మండజాతం. శివుడిట్లు పలికిన, ఓ నంది, నీవు అత్యంత త్వరితతో వెళ్ళి
దితిపుత్రులలో శ్రేష్ఠుడైన ఆ ద్విజేంద్రుడైన శుక్రాచార్యుని దైత్యుల మధ్య నుండి వెంటనే తీసుకుని రమ్ము. గద్ద పక్షి చిన్న పక్షి పిల్లలను ఎత్తుకొని పోయినట్లుగా అతనిని త్వరగా తీసుకొని రమ్ము. సనత్కుమారో వాచ స ఏవ ముక్తో వృషభధ్వజేన ననాద నంది వృషసింహనాద జగామతూర్ణం చ విగాహ్య సేనాం యత్రాభవద్ భార్గవ వంశదీపః తం రక్ష్యమానాం దితిజైః సమస్తైః పాసాసి వృక్షో పలశైలహస్తైః విక్షోభ్య దైత్యాన్ బలవాంజహార కావ్యం స నంది శరభో యథేవం స్రస్తాంబరం విచ్యుతభూషణం చ విముక్తకేశం బలినా గృహీతం విమోచ ఇష్యంత ఇవానుజగ్ముః సురారయ సింహరవాం త్యజంతః దంభోలి శూలాసి పరస్వధానా ముద్దండ చక్రోప లకంపనానాం నందీశ్వరస్యోపరి దానవేంద్ర వర్షం వవర్షుర్జలదా ఇవోగ్రం. సనత్కుమారిట్లు పలికెను. వృషభధ్వజుడైన శివునిచే ఈ విధముగా ఆజ్ఞాపింపబడిన నంది వృషభ సింహము వలె ఘోరనాదము చేసెను. వెంటనే సైన్యమును ఛేదించుచు భార్గవ వంశదీపకుడైన శుక్రాచార్యుడు ఉన్న స్థలమునకు త్వరగా చేరెను. పాశములు, ఖడ్గములు, వృక్షములు, శిలలు, పర్వత ఖండములు చేతపట్టుకుని సమస్త దితిజులు రక్షించుచుండగా బలవంతుడైన నంది వారిని చెల్లాచెదరుగా చేసి శరభము ఏనుగును ఎత్తుకొని పోయినట్లుగా శుక్రాచార్యుని అపహరించెను. వస్త్రములు జారిపోయి, ఆభరణములు ఊడిపోయి, కేశములు చెదిరిపోయిన స్థితిలో బలవంతుడైన నందిచే పట్టుబడిన శుక్రాచార్యుని విడిపించుదుమనే ఉద్దేశముతో దేవశత్రువులైన దానవులు సింహగర్జనలు చేయుచు అతని వెనుక పరిగెత్తిరి. అప్పుడు దానవరాజులు వజ్రాయుధములు, శూలములు, ఖడ్గములు, పరశువులు, గొప్ప చక్రములు, శిలలు మొదలైన భయంకరాయుధములను నందీశ్వరునిపై వర్షించిరి. ఉగ్రమైన మేఘములు వర్షము కురిపించినట్లుగా వారు ఆయుధ వర్షమును కురిపిరి. తం భార్గవం ప్రాప్య గణాధిరాజో ముఖాగ్నినా శస్త్రశతాని దగ్ధ్వా ఆయాత్ ప్రవృద్ధే సురదేవ యుద్ధే భవస్య పార్శ్వే వ్యధితారి పక్షః అయం స శుక్రో భగవన్ నితీదం నివేదయామాస భవాయ శీఘ్రం జగ్రాహ శుక్రం స చ దేవదేవో యదోపహారం శుచినా ప్రదత్తం న కించిదుక్త్వా సహిభూత గోప్త చిక్షేప వక్త్రే ఫలవత్కవీంద్రం హాహారవస్తైర సురై సమస్తైరుచ్చైర్విముక్తో హాహాహేతి భూరి. గణాధిపతి రాజైన నంది శుక్రాచార్యుని తీసుకుని వచ్చుచుండగా తన ముఖాగ్నిచే శతసహ ఆయుధములను దహించుచు విస్తారముగా కొనసాగుచున్న దేవాసుర యుద్ధములో శత్రుపక్షమును భయపెట్టుచు భవుని సమీపమునకు చేరెను. భగవన్, ఇదిగో ఈయనే శుక్రాచార్యుడు అని అతడు వెంటనే శివునికి తెలియజేసెను. అప్పుడు దేవదేవుడైన శివుడు పవిత్ర భావముతో సమర్పింపబడిన నైవేద్యమును స్వీకరించినట్లుగా శుక్రాచార్యుని స్వీకరించెను. అనంతరము భూత గణరక్షకుడైన ఆ దేవుడు ఏమీయూ పలకకుండానే కవీంద్రుడైన శుక్రాచార్యుని పండు వలె తన నోటిలో వేసుకొనెను. అది చూసి అసురులందరూ హా హా అని ఘోరముగా విలపించిరి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం పంచమే యుద్ధఖండే అంధకయుద్ధే శుక్ర నిగీర్ణన వర్ణనం నామ 47. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందలి యుద్ధఖండలో శుక్రుడు శివునిచే మింగివేయబడుట అను 47వ అధ్యాయము ముగిసినది.